Hi students, welcome to iRise Academy. మన iRise ఆన్లైన్ క్లాసెస్ యాప్లో సో నా కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది అండి. ఇంగ్లీష్ ఓకేనా, ఇంగ్లీష్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. సో బెస్ట్ కంటెంట్ ఓకేనా, బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఎట్ లో ప్రైస్, తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి. మీకు 3 months వ్యాలిడిటీ వచ్చేసి 499కే లభిస్తుంది అండి. ఇంగ్లీష్ కోర్స్ అనేది మీకు ఏంటంటే SAPCకి ఓకేనా, SSCకి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, నెక్స్ట్ గ్రూప్స్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ కోర్స్ తీసుకోండి ఓకేనా. నెక్స్ట్ మీకు ఏమన్నా సో డౌట్స్ ఉంటే కోర్స్ పరంగా 9985 సో 9999335కి నెంబర్కి డైల్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మనము SSC CHSL ఓకేనా, సో ప్రీవియస్ ఇయర్ పేపర్ అనేది చూడబోతున్నాం. ఓకే, మనం 2023లో 17th March రోజు జరిగిన SSC CHSL ప్రీవియస్ పేపర్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనేవి మనకు 25 వచ్చాయి కదా. ఆ 25 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని మనము ఈ వీడియోలో చూడబోతున్నాం. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఓకేనా, అంటే ఒక ఇడియం ఇచ్చారు, ఇడియం యొక్క మీనింగ్ అనేది మనం అడుగుతున్నారు. ఐడియం ఏంటంటే గుడ్ గ్రీఫ్. ఇడియం ఏం చూడండి, మనకు అది గుడ్ గ్రీఫ్ అని అడిగారు. రైట్, చూడండి ఇక్కడ జనరల్గా సో మనకు గుడ్ గ్రీఫ్ అంటే ఏంటి, బాధ, సాడ్నెస్ అంటూ ఉంటాం. గ్రీఫ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, సాడ్నెస్ అంటూ ఉంటాం. గుడ్ గ్రీఫ్ అంటే జనరల్ మీనింగ్ ఏమొస్తుందంటే an ఎక్స్ప్రెషన్ ఆఫ్ సర్ప్రైజ్ ఆర్ ఫ్రస్ట్రేషన్. జనరల్గా ఇది మనకు ఒక నెగిటివ్ ఎమోషన్ని చెప్తూ ఉంటుంది. అంటే ఏదైనా సరే సర్ప్రైజ్గా ఫ్రస్ట్రేషన్ తోటి పెట్టే ఎక్స్ప్రెషన్ ఏమంటామంటే గుడ్ గ్రీఫ్ అంటూ ఉంటాం. గుడ్ గ్రీఫ్ అంటూ ఉంటాం. బట్ ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, టు డిగ్ ఏ హోల్ కాదు, డిగ్ అంటే తవ్వడం, హోల్ని తవ్వడం అంటామా లేదు. టు బి వెరీ సిస్టమేటిక్, నో. ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్, నో. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, చూస్ ద వర్డ్ దట్ ఈజ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. రైట్, ఇచ్చిన వర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అడుగుతుంది. చూడండి ఇక్కడ టెమెరిటీ ఏమని మనకి ఇక్కడ వర్డ్ టెమెరిటీ ఇచ్చేయండి. చూడండి టెమెరిటీ అంటే జనరల్ మీనింగ్ ఏంటిదంటే మనకు చాలా కాన్ఫిడెన్స్ తోటి ఉంటుంది అని ఏమంటామంటే టెమెరిటీ అంటాం, కాన్ఫిడెన్స్ అంటూ ఉంటాం. రైట్, మరి దానికి ఆపోజిట్ ఏమొస్తుందంటే డిఫిడెన్స్ అండి. కాన్ఫిడెన్స్కి ఆపోజిట్ ఏంటి, డిఫిడెన్స్ అనమాట. రైట్, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అడాసిటీ అంటే మనకు మీనింగ్ ఏం చెప్పండి. అడాసిటీ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుందంటే బోల్డ్నెస్, అంటే చాలా ధైర్యంగా ఉండడం, బ్రేవ్నెస్ అంటూ ఉంటాం. దాన్నే కరేజియస్, బ్రేవ్ అంటాం కదా, అది మనకి అడాసిటీ. అష్యూరెన్స్ అంటే మధ్య నెల్లి, పాయిజన్ అంటామా లేదు. మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ వెరీ సింపుల్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ మనకి ఏమడుతున్నారంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. రైట్, ఈ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఏం చేయాలి అంటే చూడండి 4 సెంటెన్స్ ఇచ్చాడు, దాని ముందులో ఒక సెంటెన్స్ ఇచ్చాడు ఆల్రెడీ. ఓకే, దానికి జాయినింగ్ తోటి ఉండాలి ఇది. ఓకే, ABCD మీరు అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, చూడండి ఒకసారి జాగ్రత్తగా. ద రామాయణ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యాన్షియంట్, దాని తర్వాత స్టార్ట్ కావాలన్నమాట మనకు. రైట్, చూడండి మరి ద రామాయణ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యాన్షియంట్. రామాయణ అనేది మరి ఎప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యాన్షియంట్ ఎపిక్సా, ఇట్ బిలాంగ్స్. చూడండి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యాన్షియంట్ ఇట్ అంటామా లేదు, ఏమంటాం చెప్పండి, ఎపిక్స్ అంటాం. కాబట్టి కంపల్సరీ దేంతో స్టార్ట్ కావాలి, C తోటి స్టార్ట్ కావాలి. C తోటి స్టార్ట్ అయిన ఆప్షన్ ఏముంది, ఒకటే ఉంది. కాబట్టి ఇదే మన ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా, ఒకవేళ ఇట్లా కూడా చేసుకోవచ్చు మనం. చూడండి ఇక్కడ ఒకసారి ఇట్ కన్సిస్ట్ ఆఫ్, చూడండి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అంటే అది కలిగి ఉంది. ఏది మనకు రామాయణ గురించి మాట్లాడుతుండే కదా, రామాయణ నియర్లీ 24,000 వర్సెస్. C తర్వాత ఏ ఉన్న పేరు కూడా ఉంది కదా ఇక్కడ మనకు. సో C అనేది ఒక పేరు మనకు, అట్లా కూడా చూసుకోవచ్చు మనం. అట్లా చూసుకున్నాం, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. BD తోటి అయితే స్టార్టింగ్లో B అయితే రాదు కదా మనకు. ఓకేనా, రాదు కాబట్టి B స్టార్టింగ్లో రాదు కదా యాన్షియంట్ తర్వాత. కాబట్టి మనకు ఆప్షన్ 3 కూడా ఎలిమినేట్ అయిపోతే ఆప్షన్ 2. అట్లా ఏం చేయొచ్చు, ఇట్లా ఏం చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇది కూడా మనకు సేమ్. ఓకేనా, స్టార్టింగ్లో ఒక సెంటెన్స్ ఇచ్చారు, తర్వాత మనం ABCD వీటన్నిటి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, ఏమిచ్చాడు, మిస్టర్ సమ్మర్స్ స్పోక్ ఫ్రీక్వెంట్లీ. ఓకేనా, స్పోక్ ఫ్రీక్వెంట్లీ ఏముంటుంది మనకి ఇక్కడ, టు ద విలేజర్సా, స్టోరీయా, తర్వాత లైక్డా. చూడండి ఇక్కడ స్పోక్ ఫ్రీక్వెంట్లీ లైక్డ్ అంటామా లేదు, అంటే B తోటి స్టార్ట్ కావద్దు. స్పోక్ ఫ్రీక్వెంట్లీ ద 1 అంటామా లేదు, ఏ తోటి కూడా స్టార్ట్ కావద్దు. ఒకటి 2 ఆప్షన్స్ పోతాయి. D ఉంది, C ఉంది. D తో స్టార్ట్ కావాలా, C తో స్టార్ట్ కావాలంటే చూడండి ఇక్కడ స్పోక్ ఫ్రీక్వెంట్లీ టు ద విలేజర్స్ స్టోరీ అట. ఇక మనం C తోట D తోట అంటే జనరల్గా ఫ్రీక్వెంట్లీ అంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు అని విలేజెస్ తోటి. కాబట్టి C తో స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అట్లా కాకపోయినా చూడండి ఇక్కడ దేర్ వాజ్ ఏ, ఇక్కడ చూడండి బీలో దేర్ వాజ్ ఏ ఉంది.
మరి ఏ తర్వాత జనరల్ ఒక నౌన్ రావాలి కదా, దేర్ వాజ్ ఏ స్టోరీ, దీన్ని లింక్ చేయొచ్చు కదా, అంటే సి తర్వాత డీని లింక్ చేయొచ్చు కదా, సి తర్వాత డీని లింక్ చేయొచ్చు మనం, ఓకేనా. మరి సి తర్వాత డీని లింక్ చేయొచ్చు కాబట్టి సి తర్వాత డీని లింక్ చేయడం అంటే ఎక్కడుంది సిడి, బట్ సారీ సి తర్వాత కాదు బి తర్వాత, సారీ బి తర్వాత డీని లింక్ చేయొచ్చు. ఏ అనేది బిలో ఉంది కదా, బీడీ కాబట్టి ఇక్కడ బీడీ అనేది ఇక్కడే ఉంది కదండి, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, 5th వన్ చూడండి. ఇక్కడ 5th వన్ మనకి ఏంటిదంటే స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్, రైట్. స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ అశ్వత్థామ ద్రోణాస్ ఓన్లీ సన్ హ్యాజ్ హ్యాడ్ డెవలప్డ్ అట. చూడండి ఇక్కడ హ్యాజ్ హ్యాడ్ ప్లస్ V3, అసలు హ్యాస్ హ్యాడ్ ప్లస్ V3 ఉంటుందా మనకు? ఉండదు. ఉంటే హ్యాస్ ప్లస్ V3, లేకపోతే హ్యావ్ ప్లస్ V3, లేకపోతే హ్యాడ్ ప్లస్ V3. హ్యాజ్ హ్యాడ్ ప్లస్ V3 ఉండదు కదా, ఇది మనకు రాంగ్ ఉందండి, ఓకేనా. హ్యాస్ హ్యాడ్ డెవలప్డ్ అనేది మనకు రాంగ్, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఎర్రర్ అక్కడ ఉంది కదా, అది మనకు థర్డ్ పార్ట్లో ఉంది కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్ 6th వన్ చూడండి. ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వన్ వర్డ్, రైట్. ఇక్కడ మనకు ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్, బీస్ అనే ఉంచే ప్లేస్ని అంటుండు, రైట్. ఏమంటాను చెప్పండి, హైవా, ఏపీరియా, నెట్టా, ఏవియేరియా. చూడండి ఇక్కడ హైవ్ అంటే తేనె తెట్టే అది, ఓకేనా. మరి ఇప్పుడు దానికి ఆన్సర్ వస్తుందంటే ఏపియరీ అంటాం, రైట్. ఏపియరీ అంటే బీస్ ఉంచే ప్లేస్ని ఏపియరీ అంటాం. నెట్ అంటాం మరి ఇది. ఏవియరీ అంటే ఏంటండి, బర్డ్స్ ఉంచే ప్లేస్ని ఏమంటామంటే ఏవియరీ అంటాం, ఓకేనా. ఆప్షన్ 4 అది మనకు ఏవియరీ, కానీ మనకు బీస్ నుంచే ప్లేస్ అంటే ఏపియరీ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 7th వన్ చూడండి. ఇక్కడ సెలెక్ట్ ద వర్డ్ దట్ ఈస్ క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ సినోనిమ్ టు ద వర్డ్ గివెన్ బిలో, రైట్. మనకు ఫ్రీక్వెంట్ అనే వర్డ్ ఇచ్చిండు. ఫ్రీక్వెంట్ అంటే జనరల్గా ఏంటి చెప్పండి, ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది, అంటే కంటిన్యూస్ కాకుండా చిన్న చిన్న బ్రేక్స్ ఇచ్చి జరుగుతూ ఉంటుంది అని. మరి దాన్ని మనం ఏమంటాం చూడండి, ఇక్కడ ఇంటర్మినెంట్ అంటామా లేదు, ఓకే. బ్రోకెన్ అంటామా లేదు, సీజింగ్ అంటామని లేదు, ఇన్కన్సిస్టెంట్ అంటామా లేదు. కన్సిస్టెంట్ అంటే కంటిన్యూస్గా ఉండడం, ఇన్కన్సిస్టెంట్ అంటే కంటిన్యూస్గా లేకపోవడం. ఇక్కడ మనకు జనరల్గా ఈ 4 మనకు దానికి ఆపోజిట్ మీనింగ్స్ లాగానే ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఆప్షన్లో ఏది ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ ఒకవేళ ఉంటే ఫ్రీక్వెంట్ అంటే ఏంటి, రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది అని. ఇక మనకు ఆప్షన్ లేదు అసలు యాక్చువల్గా, రైట్. అది క్వశ్చన్ పక్కన పెట్టండి. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. చూడండి ఇక్కడ fill the blank with an appropriate option, right. I dump the tray అంటే డంప్ చేశారు అని ఆన్ ద సైడ్ పక్కకు, అండ్ స్టార్ట్ డాష్ ఆఫ్ ద డిష్ వాటర్, అండ్ స్టార్ట్ చూడండి ఇక్కడ టాంటలైజింగ్, అప్బ్రింగింగ్, ఏలియనేటింగ్, లోడింగ్. ఏమంటామంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ట్రే ఉంటుంది కదా, ట్రైన్ ఇట్లా పడేసాను, తర్వాత ఏంటి మనకు తర్వాత ఏంటి మనకు అంటే స్టార్ట్ డాష్ ఆఫ్ డిష్ వాటర్. డిష్ వాటర్ అంటే ఏంటి, మనం గిన్నెలు కడిగే వాటర్ ఉంటాయి కదా, అందులో పడేసి దాంతో నింపాము అని, కాబట్టి లోడింగ్ ఆఫ్ ద డిష్ వాటర్ అంటాం, కాబట్టి ఆప్షన్ 4. టాంటలైజింగ్ అంటే ఏంటంటే అట్రాక్టివ్గా ఉంటుంది అని ఏమంటామంటే టాంటలైజింగ్ అంటాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉండడం అనమాట. అప్బ్రింగింగ్ అంటే దాన్ని లేదు. ఏలియనేటింగ్ అంటే కొత్తగా చేయడం అనమాట, మనకు ఆపోజిట్ లాగా చేసేటప్పుడు చేయడం, అది మనకి ఏలియనేటింగ్ అంటాం. సో ఆప్షన్ 4. 9th క్వశ్చన్, ఇది కూడా మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ అండి. ఇంప్రూవ్మెంట్ అనేది మీరు ఎటు చూసుకోండి అంటే ఇక్కడ చూడండి, అంటే ఈ పార్ట్ అండర్లైన్ చేస్తే అది మనకి ఇంప్రూవ్మెంట్ పార్ట్ అవుతుంది, రైట్. చూడండి ఇక్కడ ద యాక్టర్స్ ఈజ్, చూడండి ఇక్కడ యాక్టర్స్ అనేది సింగులర్ ప్లూరల్ కాబట్టి ఈజ్ రాదు కదా, ఆప్షన్ తీసేయండి. హ్యాస్ రాదు కదా, ఆప్షన్ తీసేయండి. హ్యాడ్ టు షూటింగ్ ఉంది, హ్యాడ్ టు షూట్ ఉంది, 2 తర్వాత V1 రావాలి కదా, ఇప్పుడు ఆప్షన్ పోతే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, హ్యాడ్ టు షూట్, ఓకేనా. అంటే యాక్టర్స్ 3 times షూట్ చేయాల్సి వచ్చింది అని. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏమవుతుంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే ఏంటంటే ఆపోజిట్ వర్డ్ అడుగుతుంది. దేనికి, టాడ్డీ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్ అడుగుతుండండి. టాడ్డీ అంటే మీనింగ్ ఏంటంటే డిలే చేయడం, బాగా లేట్ చేయడాన్ని ఏమంటామంటే డిలే చేయడం అంటాం, టాడ్డీ అంటాం. బిలేటెడ్ అంటే ఏంటిది మనకు మీనింగ్, డిలే చేయడమే కదా, అది. ఓవర్డ్యూ అంటే మస్తుందా మీనింగ్ ఇక్కడ రాదు. సో డీలింక్వెంట్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే పీపుల్ ఎవరైతే ఎలా ఉంటారంటే అంటే యంగ్ పీపులే కానీ ఇల్లీగల్ బిహేవియర్ అనమాట వాళ్ళది, సొసైటీ యాక్సెప్ట్ చేయని బిహేవియర్, దాని ఏమంటామంటే డీలింక్వెంట్ అంటాం. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ప్రాంప్ట్, ఓకేనా. టాడ్డీ అంటే లేట్గా, ప్రాంప్ట్ అంటే కరెక్ట్ టైంకి ఫాస్ట్ ఇవ్వడం, కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆపోజిట్ వర్డ్ అడిగేది ఆప్షన్ 4.
11th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 11th క్వశ్చన్ మనకి ఏమడుతారంటే ఇండెక్స్ స్పీచ్, ఇండెక్స్ స్పీచ్ కాన్సెప్ట్ అనమాట. మనకు సెంటెన్స్ అండ్ డైరెక్ట్ స్పీచ్లో ఉంది, దాన్ని మనం ఇండెక్స్ స్పీచ్లోకి మార్చాలి. రైట్. చూడండి ఇక్కడ మనకు హూ ఈజ్ ఇట్. ఒకసారి జాగ్రత్త చూడండి. విక్రమ్ ఆస్క్డ్ హీజ్ యుఫోరియా ఫేడింగ్, హూ ఈజ్ ఇట్. విక్రమ్ ఆస్క్డ్ అనేది ఎందులో ఉంది? పాస్ట్లో ఉంది. కాబట్టి కంపల్సరీ ఇది ఎందులో ఉండాలి చెప్పండి? పాస్ట్లోకి వెళ్ళిపోవాలి. అంటే అమెజాన్లో ఏమవుతాయి? వర్జ్ ఓవర్లో అవుతాయి. కాబట్టి ఈజ్ అనేది ఉండకూడదు కదా, ఆప్షన్ తీసేద్దాం. ఓకేనా, ఆప్షన్ తీసేద్దాం. ఈజ్ అనేది కూడా ఆప్షన్ తీసేద్దాం. వాజ్ ఉండాలి జనరల్గా. సో హూ వాజ్ ఇట్ ఉంది, హూ ఇట్ వాజ్ ఉంది. చూడండి ఇక్కడ హూ వాజ్ ఇట్ ఉంది, హూ ఇట్ వాజ్ ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా సరే చూడండి, మీకు ఈ డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ ఉండవు కాబట్టి స్ట్రక్చర్ ఎలా ఉండాలి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ ఓవర్ ఫార్మాట్లోనే ఉండాలి. నార్మల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ ఓవర్. క్వశ్చన్ స్ట్రక్చర్ ఏంటిది? హెల్పింగ్ ఓవర్ ప్లస్ సబ్జెక్ట్. నేను ఏమంటున్నా, ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ అన్నీ ఏమవుతాయి? మనకు నార్మల్ సెంటెన్స్లు అయిపోతాయి. నార్మల్ సెంటెన్స్లు అయిపోవాలి కాబట్టి వాజ్ ఇట్ అనేది మనకి ఏంటిది? క్వశ్చన్ ఫార్మాట్ అనమాట. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. మళ్ళీ మనకి ఇదేంటంటే స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్. రైట్. డెమోక్రాట్స్ ఆర్ ఆఫెన్ మోర్ రిసెప్టివ్ అండ్ అకామిడేటింగ్ ఆఫ్ ఫారిన్ పీపుల్ అండ్ కల్చర్స్. చూడండి, అకామిడేటింగ్ ఆఫ్ అవసరం ఇక్కడ మనకు లేదు. ఓకేనా, అకామిడేటింగ్ ఫారిన్ పీపుల్ కాబట్టి ఆఫ్ అని అవసరం లేదు కదా. కాబట్టి ఇక్కడ మనకు ఎర్రర్ ఉంది. ఎక్కడ ఉందంటే 4th పార్ట్లో ఇచ్చిండు. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ చూడండి. ఇక్కడ choose the word that can substitute the given group of words. Right. మనకు one word substitution. One who goes on foot. చూడండి, కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని ఏమంటాం చెప్పండి? పెడెస్ట్రియన్. పెడ్ అంటే ఏంటి? ఫుట్ అనమాట. రూట్ వర్డ్ అది. పెడ్ అంటే ఏంటి? ఫుట్. కాబట్టి పెడెస్ట్రియన్ అంటే కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళేవాడు. చూడండి ఇక్కడ హైపోకాండ్రియాక్ అంటే మీనింగ్ ఏంటంటే పీపుల్ వాళ్ళు ఎలా అంటే ఎప్పుడు వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు వరీ అవుతూ ఉంటారనమాట. వాళ్ళని ఏమంటామంటే హైపోకాండ్రియాక్ పీపుల్ అంటాం. వరీ అవుతూ ఉంటారు. విజిలెంట్ అంటే ఒకటి చెప్పండి? బాగా క్లీన్గా వాచ్ఫుల్గా ఉండే వాళ్ళని విజిలెంట్ అంటాం. కీన్ అబ్జర్వెంట్ అనమాట. వాచ్ఫుల్ అంటూ ఉంటాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ సినిక్ అంటే ఎవరంటే అసలు పీపుల్ని నమ్మరు, వీళ్ళు ప్రజలను అసలు నమ్మరు. వన్ హూ హేట్స్ పీపుల్ అంటే వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతారంటే ఎవరైనా సరే మనిషి అనేవాడు వాని సెల్ఫ్ ఇంట్రెస్ట్ సెల్ఫిష్నెస్గా ఉంటాడని అనుకుంటూ ఉంటాడు అనమాట. వాని సినిక్ అంటూ ఉంటాం. రైట్. ఎనీవే ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3. 14th క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. చూడండి ఇక్కడ యాంటోనిమ్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్ అడుగుతుంది కదా. రైట్. మరి ఇప్పుడు మనకి ఇక్కడ స్పొరాడిక్ అంటే ఏంటంటే అక్కడక్కడ పడితే దాన్ని స్పొరాడిక్ అంటాం. అంటే ఇర్రెగ్యులర్గా పడడం అనమాట. స్పొరాడికల్లీ అంటాం. స్కాటర్డ్ అంటామా? దానికి యాంటోనిమ్ లేదు. ర్యాండమ్ అంటామా? లేదు. రేర్ అంటామా? లేదు. ఏమంటామంటే సిస్టమేటిక్. స్పొరాడికల్ అంటే అంత సిస్టమేటిక్ కాకుండా ఎట్లా పడితే అట్లా ఇట్లా పడిపోవడం అనమాట, ఇర్రెగ్యులర్గా. స్పొరాడిక్ అంటే ఇంకో మీనింగ్ ఏమని చెప్పొచ్చు? ఇర్రెగ్యులర్ అని చెప్పొచ్చు. దానికి ఆపోజిట్ ఏంటి? రెగ్యులరే కదా. రెగ్యులర్ అంటే సిస్టమేటిక్ అన్నట్టే కదా. బట్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. 15th క్వశ్చన్. చూడండి ఇక్కడ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ స్టేట్మెంట్ సీమింగ్ రీజనబుల్ ఆర్ ప్రాబబుల్. ఏదైనా సరే ఆర్గ్యుమెంట్ కానీ స్టేట్మెంట్ కానీ రీజనబుల్గా ప్రాబబుల్గా ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే దాన్ని ప్లాజిబుల్ అంటే ఏంటంటే రీజనబుల్గా ఉండడం అనమాట. ఓకేనా, దాన్ని మనం ప్లాజిబుల్ అంటాం. రైట్. ఇన్కరెక్ట్. చూడండి ఇక్కడ కరెజిబుల్ అంటే ఏంటంటే విచ్ కెన్ బి కరెక్టెడ్. ఓకే, ఏదైనా సరే కరెక్ట్ చేసుకునే విధంగా ఉంటే దాన్ని కరెజిబుల్ అంటాం. ఇన్కరెజిబుల్ అంటే విచ్ కెనాట్ బి కరెక్టెడ్, దాన్ని ఇన్కరెజిబుల్ అంటాం. నెక్స్ట్ వన్ కాంగ్రుయెంట్ అంటే మీనింగ్ ఏంటంటే అగ్రిమెంట్ అండి. కాంగ్రుయెంట్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? సేమ్ ఫామ్లో ఉండడం, అగ్రిమెంట్ లాగా ఉండడం అనమాట. రైట్. అది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. 16th వన్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ ఏంటి అడుగుతుంది. చూడండి ఇక్కడ మనకు మినారెట్ అంటే కరెక్టే ఉందండి. ఇలా మినారెట్ అంటే మీనింగ్ ఏంటి? మినారెట్ అంటే స్తూపాలు ఇట్లా పెద్దగా ఉంటాయి కదా, టవర్ లాగా, వాటి మినారెట్ అంటాం. చార్ మినార్ అంటాం కదా. చార్ అంటే 4, మినార్ అంటే 4 ఉంటాయి కదా ఇట్లా స్తూపాల్లాగా పెద్దవి, దాన్ని మనం మినార్ అంటాం. స్పెల్లింగ్ కరెక్టే ఉంది. నెక్స్ట్ వన్ పర్టినెంట్. చూడండి పర్టిమెంట్ ఉండదు, పర్టినెంట్ ఉంటుంది. అక్కర్డ్ అంటే చూడండి ఇక్కడ జనరల్గా అక్కర్ అన్నప్పుడు సింగిలారే ఉంటుంది, కానీ అక్కర్డ్ అన్నాం అనుకోండి డబుల్ ఆర్ అయిపోతుంది. బిగ్ అన్నప్పుడు సింగిల్ జీ, బిగ్గర్ అన్నప్పుడు డబుల్ జీ వస్తుంది కదా, అలాగా. నెక్స్ట్ రిలవెంట్ అన్నప్పుడు RELEVANT, రిలవెంట్ VINT ఉండాలి.
ఓకేనా. సో ఎనీవే మనం ఇక్కడ చూసుకుంటే జాగ్రత్తగా ఆప్షన్ 1 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. స్పెల్లింగ్ ఇది ఒక్కటే రైట్ ఉంది, ఇది 3 రాంగే ఉన్నాయి మనకు. 17th ఇక్కడ ఏమడుతుంది, సెలెక్ట్ ద ఇంకరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ మనకు రాంగ్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండు. చూడండి ఇక్కడ స్ప్లెండెడ్ కరెక్టే ఉంది, మీగర్ అంటే తక్కువ కరెక్టే ఉంది, మ్యారేజబుల్ అంటే కూడా కరెక్టే ఉంది. మరి స్పెల్లింగ్ ఏది రాంగ్ ఉంది అంటే కన్సెంట్. కన్సెంట్ అంటే ఎలా ఉండాలి, CONSENT. సి అవసరం లేదు ఇక్కడ మనకు, CONSENT. కన్సెంట్ అంటే పర్మిషన్ అనమాట, అంతే. 18th క్వశ్చన్ ఇది మనకేంటంటే యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ క్వశ్చన్. చూడండి ఇక్కడ సెంటెన్స్ ఇచ్చారు, దీన్ని మనం ప్యాసివ్ వైజ్ చెప్పాలి. రావిష్ లైక్స్ చాక్లెట్. లైక్స్ అనేది మనకి ఏ టెన్స్లో ఉందండి, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. S+ES+ ఆబ్జెక్ట్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది. మరి సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు మనకి ఏమొస్తాయి, యామ్ ఈజ్ ఆర్లు వస్తాయి, వర్డ్లు రావు కదా, తీసేద్దాం. ఈజ్ చాక్లెట్ ఈజ్ లైక్డ్, చాక్లెట్ ఈజ్ బీయింగ్ లైక్డ్ అట. ఆన్సర్ వస్తుందంటే చాక్లెట్ ఈజ్ లైక్డ్, ఎందుకంటే అది మనకు కంటిన్యూస్ టెన్స్ కాదు కదా. ఇచ్చింది యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్ అయితే అప్పుడు మనకు బీయింగ్ వస్తుంది ప్యాసివ్ వాయిస్లో. ఓకేనా, అది కంటిన్యూస్ టెన్స్ కాదు కాబట్టి చాక్లెట్ ఈజ్ లైక్డ్ బై రావిష్, అంతే. 19th క్వశ్చన్ చూడండి, మనకి ఇడియం ఫ్రేజ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ ఇడియం ఇచ్చాడు చూడండి, టు జంప్ అవుట్ ఆఫ్ వన్ స్కిన్. టు జంప్ అవుట్ ఆఫ్ వన్ స్కిన్ అంటే మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏమొస్తుందంటే టు బి ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్డ్, అంటే చాలా సర్ప్రైజ్ అయిపోవడం అనమాట. దాని ఏమంటామంటే టు జంప్ అవుట్ ఆఫ్ వన్స్ స్కిన్ అనమాట, చాలా సర్ప్రైజ్ అయిపోవడం అనమాట, ఆశ్చర్యానికి గురి అయిపోవడం అంటాం. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. 20th క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఇచ్చారు. రైట్, లేకానే మాప్ వాజ్ రీసెంట్లీ రిపోర్టెడ్ టు హ్యావ్ ఏ స్మాల్ బట్ డాష్. చూడండి బట్ అన్నాడు, జనరల్ బట్ ముందు మనకు నెగిటివ్ లాగా ఉంది స్మాల్, బట్ తర్వాత ఏముండాలి చెప్పండి, పాజిటివ్ ఉండాలి, ఎందుకంటే బట్ అనేది ఒక పాజిటివ్ నెగిటివ్ని కలుపుతుంది. బట్ డాష్ ఎఫెక్ట్, బట్ మార్జినల్ ఎఫెక్టా, బట్ మైక్రోస్కోపిక్ ఎఫెక్టా, బట్ ఆప్షనల్ ఎఫెక్టా, బట్ సిగ్నిఫికెంట్ ఎఫెక్టా. ఇక్కడ పాజిటివ్గా ఉన్న వర్డ్ ఏముంది మనకు, సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్. చిన్నగానే ఉంటుంది కానీ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఉంటుంది అని, ఇన్ రెడ్యూసింగ్ కాగ్నిటివ్ డిక్లైన్, కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ మనకి ఏముంది చూడండి, ఇక్కడ క్లోజ్ టెస్టే కదా. రైట్, చూడండి ఇక్కడ 21 క్వశ్చన్ క్లోజ్ టెస్ట్. ఫస్ట్ చూడండి, with his slight build and his simple white clothes, Narad dash harmless. Narad watchda, Narad lookda, Narad sana, Narad observda, Narad looked harmless. అంటే అతడు అలా కనిపించాడు అని, Narad looked harmless, అట్లా కనిపించాడు అని, కాబట్టి ఇక్కడ looked వస్తుంది, ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, హార్మ్లెస్ అంటే Narad looked harmless అంటే ఇది మనకు నెగిటివా పాజిటివా, పాజిటివ్గా ఉంది. బట్ హీ హ్యాడ్ క్వైట్ ఏ డాష్, ఓకేనా. క్వైట్ ఏ రెప్యుటేషనా, క్వైట్ ఏ డిజప్రూవలా, క్వైట్ ఏ డిస్మేనా, క్వైట్ ఏ సెన్సర్, ఏమంటే చెప్పండి, క్వైట్ ఏ రెప్యుటేషన్. ఓకేనా, కంప్లీట్ రెప్యుటేషన్ అనేది ఉంది అని. ఓకేనా, కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 1. డిజప్రూవల్ అంటామా లేదు, సెన్సర్ అంటామా లేదు. డిస్మే అంటే షాక్ అయిపోవడం అమ్మా, డిస్మే అంటాం. సెన్సర్ అంటే తిట్టడం అంటూ ఉంటాం అది. నెక్స్ట్ వన్, థర్డ్ బ్లాంక్ చూడండి, హీ హ్యాడ్ పవర్ఫుల్ ఫ్యామిలీ కనెక్షన్స్ అండ్ వాజ్ ఏ డాష్ డివోటీ ఆఫ్ లార్డ్ విష్ణు. డాష్ డివోటీ, బ్రూడింగా, పీజెంటా, ప్లీజెంటా, ఫార్మిడబుల్ అవా, అవసరం చెప్పండి. ఇక్కడ ఎలాంటి డివోటీ చెప్పండి, ఎలాంటి డివోటీ అంటే ఫార్మిడబుల్ డివోటీ. ఫార్మిడబుల్, జనరల్ ఫార్మిడబుల్ అంటే భయంకరమైన డివోటీ అనమాట. ఓకే, అంత విపరీతమైన డివోషన్ ఉంటుంది అని, కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, హిస్ ఫేవరెట్ డాష్ వాస్ టు ట్రావెల్ ఫ్రమ్ కోర్ట్ టు కోర్ట్ అండ్ వరల్డ్ టు వరల్డ్. చూడ ఇక్కడ హిస్ ఫేవరెట్ డాష్, ట్రావెల్ చేయడం అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. మరి అదేంటిది, ఫేవరెట్ యాక్టివిటా, ఫేవరెట్ యాక్షనా, ఫేవరెట్ బస్సులా, ఫేవరెట్ మూమెంటా, ఫేవరెట్ యాక్టివిటీ అంటాం. అది చేయడం అతనికి ఇష్టము, ఫేవరెట్ అనమాట, కాబట్టి ఫేవరెట్ యాక్టివిటీ అది. రైట్, లాస్ట్ బ్లాంక్ చూసుకుంటే వర్డ్ టు వర్డ్, కలెక్టింగ్ గోసిప్ అండ్ డాష్ మేహెన్. కలెక్టింగ్ గోసిప్ అంటే గోసిప్స్ అన్ని కలెక్ట్ చేసి, ఓకేనా, అండ్ డాష్ మెహెన్ కలెక్ట్ చేసి అన్ని స్ప్రెడ్ చేయడమే కదా, కాబట్టి స్ప్రెడింగ్ మెహెమ్ అంటాం. మెహెమ్ అంటే ఏంటంటే జనరల్ డిజార్డర్ అనమాట, డిజార్డర్, వైలెంట్ డిజార్డర్ అంటాం. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, స్కాటరింగ్ కాదు, ఓకే, సో మనకు డిఫ్యూజింగ్ కాదు, అడ్వాన్సింగ్ కాదు, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. స్ప్రెడింగ్ అంటాం ఇది.
ఓకేనా. సో ఇది మీకు ఏంటంటే టోటల్గా ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఇంగ్లీష్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంటాం. అర్థమైంది కదా ఇది. ఓకే. సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.